హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి నిన్నటితోటి ఏఎల్పి అప్లికేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కదా. సో నిన్న అయిపోయిన దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ ఏ జోన్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను వాళ్ళందరికీ చెప్పాల్సింది ఒకే ఒకటండి, మనం అప్లై చేసేంత వరకే మన యొక్క పని. నెక్స్ట్ మన టార్గెట్ ఏమి ఉండాలంటే జాబ్ గురించి మాత్రమే ఉండాలి. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఇదే మీ ఆలోచన ఉండాలి. మీరు అప్లికేషన్స్ తక్కువ వచ్చినంత మాత్రాన కాంపిటీషన్ ఉండదని కాదు, అప్లికేషన్ ఎక్కువ వచ్చినంత మాత్రాన హెవీ కాంపిటీషన్ ఉంటుందని అంతకన్నా కాదు. ఓకేనండి. సో ఏదైనా సరే మనం అప్లై చేసాము, అయిపోయింది. మనం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసాం. అరే బిలాస్పూర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి అక్కడ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి కదా, సికింద్రాబాద్లో 300 400 కాంపిటీషన్ ఉంది కదా, బెంగళూరులో అట్లా ఉంది కదా, చెన్నైలో ఇట్లా ఉంది కదా, అవన్నీ వద్దండి. అవన్నీ మనల్ని టెన్షన్ పెట్టించే పనులు, వాటి వల్ల ఎటువంటి యూస్ఫుల్ ఉండదు. ఇది నా బెస్ట్ సజెషన్. నేను 3-4 జాబ్స్ క్రాక్ చేశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. ఏ స్టూడెంట్ కూడా భయపడొద్దు, ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కదా అని. నీ వంతు ప్రయత్నంగా నువ్వు 100% ఎఫర్ట్ పెట్టు. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ చూసి మీరు భయపడొద్దండి. అందుకే నేను ఇన్ని అప్లికేషన్స్ వచ్చిన అన్ని అప్లికేషన్ అందుకే వీడియో చేయను ఇలాంటి వాటి గురించి కూడా. కాకపోతే చాలామంది అదే పాయింట్ ఆఫ్ టైంలో అదే దాని గురించే పదే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం అప్లికేషన్ ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఓకేనా. సో మీరు సికింద్రాబాద్ కానీ ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ లింక్ ఫర్ సిఈఎన్ లింక్ విల్ బీ లైవ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి అఫీషియల్గా రైల్వే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇగో ఇలా వస్తుంది అనమాట. మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. ఇక్కడ అప్లై అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రాదు. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో మీరు లాగిన్ చేసుకుంటే మీకు అక్కడ ఏమేమైతే మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక మీరు అక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే. సో 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ రాదు కాబట్టి మీరే 1-2 సార్లు ఆలోచించుకొని తప్పులు చేయకోకుండా జాగ్రత్తగా, ఎందుకంటే మనకి ఈ అప్లికేషన్ ఏదైతే నువ్వు అప్లై చేస్తావో సేమ్ ఇవి జాబ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ టైంలో మనకి దీన్ని తీసుకొనే, అంటే ఇది ఒక ప్రింట్ తీసుకుంటారు అనమాట వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్లా. సో నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తావో మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా నిదానంగా మీరు మిస్టేక్స్ లేకుండా, ఏమైనా మిస్టేక్స్ ఇంతకుముందు చేసినట్లయితే చేయండి. ఓకేనా. అమౌంట్ కూడా ఉంటుంది 250 ఎంతో మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట ఎడిట్ చేసుకుంటే. ఒకసారి చూడండి. ఓకేనా అండి. సో మీకు వ్యూ అనే అప్లికేషన్ మీరు ఎంటర్ డీటెయిల్స్ అవ్వగానే పైన మీకు ఎడిట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. 250 రూపీస్ ఎంతో అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో చూసుకొని ఒక టైం 20 మినిట్స్, ఆ 20 మినిట్స్ లోపే మీరు కంప్లీట్ చేయాలన్నమాట ఎడిట్ కూడా. సో 1-2 సార్లు చేయండి జాగ్రత్తగా. సో మనకి ఈ మంత్ అంటే ఈ మంత్ వరకు ఎండింగ్ వరకే ఉంటుంది అనుకుంటా. చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా చేసుకోవడానికే ట్రై చేయండి ఎడిట్ ఆప్షన్. ఇక తర్వాత అయితే మళ్ళీ వేయండి. సో ఇది నేను ఫైనల్గా చెప్పాలనుకున్న ఒకటే, కాంపిటీషన్ గురించి మీరు భయపడొద్దు. సికింద్రాబాద్ అప్లై చేసుకున్న, బిలాస్పూర్ అప్లై చేసుకున్న, బెంగళూరు, చెన్నై, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్లై చేసుకున్న మీరు ఎటువంటి ఉండదు. మీ 100% ఎఫర్ట్ మీరు పెట్టండి. ఓకే. అదేవిధంగా మీరు ఎవరైతే టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటారో సో వాళ్ళకనేది మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో 2024 అప్డేటెడ్ అండ్ రైల్వే ప్యాటర్న్ తోటి అన్ని సబ్జెక్ట్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ క్లాసెస్ అనమాట, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా పీడిఎఫ్లు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఫుల్ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళకి. అదేవిధంగా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే విత్ సొల్యూషన్తో సహా పీడిఎఫ్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. మీరు జనరల్ సైన్స్ అయితేంది, మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా మీకైతే అవైలబుల్గా ఉండడం జరుగుతుందండి. సో ప్లే స్టోర్లో ఏంటంటే మన యాప్ అప్డేటింగ్కి రివ్యూకి ఇచ్చాను కాబట్టి కొన్ని రోజుల వరకు ప్లే స్టోర్లో మన యాప్ అనేది ఉండదు. బట్ నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏపీకే ఫైల్ కాబట్టి. సో రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 జాబ్స్ సాధించిన అనుభవంతో చెప్తున్నానండి. ఖచ్చితంగా మీ క్లాసెస్ అనేది 100% ఉపయోగపడుతుంది. సో ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ మన కోర్సులో ఎన్రోల్ అయ్యారు, వాళ్ళ ప్రిపరేషన్ కూడా సాగిస్తున్నారు కాబట్టి మీ టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే కనుక వెంటనే ఈరోజే జాయిన్ అవ్వండి. 1 ఇయర్ ఫుల్ కోర్స్ తీసుకోండి, కంప్లీట్గా మీకు ఉంటుంది. మాక్ టెస్ట్లు కూడా సపరేట్ అమౌంట్ ఉంటుంది. సో మాక్ టెస్ట్లు ప్లస్ క్లాసెస్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే సాగించండి. సో కాంపిటీషన్ గురించి ఎప్పుడు భయపడొద్దు. ఓకేనా. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.